42% బీసీ రిజర్వేషన్లు అంతా భ్రాంతియేనా? ఈ సందర్భంగా చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా చీము నెత్తురు జచ్చిన శవాలమైదామా, చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా చీము నెత్తురు జచ్చిన శవాలమైదామా. కలలుగన్న బీసీలు కల్లోలితమవుతుంటే, కలలుగన్న బీసీలు కల్లోలితమవుతుంటే రాజకీయ రాబందులు రాజ్యమేలుతూ ఉంటే చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా చీము నెత్తురు జచ్చిన శవాలమైదామా. 150 పైగా జనాభా మనమున్న, 150 పైగా జనాభా మనమున్న గంపెడు మంది నేడు రాజ్యమేలుడేందిరా, గంపెడు మంది నేడు రాజ్యమేలుడేందిరా. రూపాయి బియ్యానికి 2000 పింఛనుకు స్కాలర్షిప్ హాస్టల్లో అక్కడికే పరిమితమా, స్కాలర్షిప్ హాస్టళ్ళు అక్కడికే పరిమితమా. రాజకీయ అధికారం అగ్రవర్ణాలకేనా, రాజకీయ అధికారం అగ్రవర్ణాలకేనా, ఓట్లేసే యంత్రాలుగా బీసీలను చూసుడేనా. చూస్తూ ఉందామా చూస్తూనే ఉందామా చీము నెత్తురు జచ్చిన శవాలమైదామా. లేరా లేరా ఓబీసీ సోదరా, లేరా లేరా ఓబీసీ సోదరా, ఈ రాజ్యం నీదేరా ఏలుకోర సోదరా, ఈ రాజ్యం మనదేరా ఏలుకోర సోదరా. ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం. అధికార కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం బీసీలకు 42% రిజర్వేషన్లు అంతా భ్రాంతియేనా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ జె పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి సూర్యారావు గారు, మరియు మన రిటైర్డ్ ఐఏఎస్ మాజీ హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు గారు, మరి మనకు జూమ్లో ఉపేందర్ గారు మాజీ బీసీ కమిషన్ మెంబర్ గారు జాయిన్ అవుతున్నారు. సార్, మరి ఈ 42% రిజర్వేషన్లు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ చట్టం చేశారు అసెంబ్లీలో, మరి కొంతమంది కోర్టు పోయారు. నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా? బీసీలకు రిజర్వేషన్ అనే అంశాన్ని మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో దాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. మరి చెప్పింది కానీ దాన్ని తగినది ఏదైనా చర్యలు ఏవైతే తీసుకున్నారో కానీ ఆ చర్యల వలన బీసీలకి లాభం అయితే వచ్చేటేం కనపట్లే. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న మోసమే బీసీలకి. ఈ ముందు చట్టం చేశారు, అది కేంద్రానికి పంపించారు. కేంద్రం ఏమో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటంలో క్రెడిట్ కాంగ్రెస్కి ఇవ్వదలుచుకోలేదు. అలానే అక్కడ కూడా వాళ్ళకి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అనిపిస్తే బీజేపీకి వీళ్ళు ఎట్లా పంపించినా కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లయితే ఇచ్చారో, కమ్మారెడ్డి వెలమ కులాలకు ఎట్లయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని రిజర్వేషన్లు ఇవ్వటానికి బీజేపీ ఏ చీఫ్ మినిస్టర్ నుంచి ప్రపోజల్ లేకుండానే, ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి అసెంబ్లీల నుంచి రిజల్యూషన్స్ లేకుండానే ఇవ్వటం జరిగింది 2019లో. అలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈ పాలక కులాలు వాళ్ళకి ఇచ్చుకున్నాయి. కానీ బీసీలకు వచ్చేటప్పటికి ఇవ్వడానికి ఏ రకమైనటువంటి చర్యలు ఈ రోజున బీజేపీ తీసుకునే పరిస్థితి లేదు. అందుకనే కాంగ్రెస్ పంపించింది ఏదైతే చట్టం ఉందో దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపటం, మరి 9th షెడ్యూల్లో దానికి ఇంక్లూడ్ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం కామ్గా ఉంది. మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నర్కి మరి ఆ బిల్లుని మళ్ళీ పంపించారు, అమెండ్మెంట్ బిల్ని. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో వీళ్ళు మా చేతుల్లో ఇంకేం లేదు కదా అని ఒక జీవో ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆ జీవో ఎట్లాగూ కొన్ని రెడ్డి జాగృతి సంస్థల తరపున కోర్టులో పిటిషన్లు వేయటం, అది కోర్టు విచారణలోకి వెళ్ళటం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ రిజర్వేషన్లు మాత్రం అమలయ్యే పరిస్థితి ఉండదు. బీసీలకి ఇది అర్థం చేసుకోవాలి. బీసీలు ఏంటంటే
తెలంగాణ సమాజంలో ఒక మంచి విషయం ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది ప్రతి బీసీకి తెలిసే విధంగా జరిగింది. అది ఓ రకంగా తెలంగాణలో అది చాలా గొప్ప పరిణామం. ఆంధ్రప్రదేశ్లో ఆ దిక్కే లేదు, బీసీలు ఏ దిక్కు లేదు. బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తా అన్న చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పెట్టాడు, కానీ ఇంతవరకు దాన్ని మొహం వైపు చూడట్లేదు ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్కి. అలానే పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోవట్లేదు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ బీసీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తెలంగాణలో బీసీలు, తెలంగాణలో చాలామంది నాయకులు, మరి చాలామంది ఇంటలెక్చువల్స్ బాగా ప్రయత్నం ఫలితంగా తెలంగాణ బీసీ సంఘాల ఫలితంగా కనీసం 42% రిజర్వేషన్ల జియో అన్నా ఇవ్వటానికి సాధ్యమైంది. ఆ రకంగా తెలంగాణ బీసీ నాయకులు, సంఘాల నాయకులు, ఇంటలెక్చువల్స్ అందరూ అభినందనీయులు. అయితే ఈ మెసేజ్ ఎట్లయితే బీసీలకు వెళ్ళిందో, బీసీలు ఆంధ్ర బీసీలు కానీ తెలంగాణ బీసీలు కానీ ఒకటైతే అర్థం చేసుకోవాలి, ఏ పార్టీలను అయితే రిజర్వేషన్లు కోరుతున్నామో ఆ పార్టీలు మనవి కావు. కాంగ్రెస్ పార్టీ మందు కాదు, టీడీపీ పార్టీ మందు కాదు, వైసీపీ పార్టీ మందు కాదు, బీజేపీ మందు కాదు, బీఆర్ఎస్ మందు కాదు అనేటువంటి స్పష్టమైన అవగాహనలో బీసీలు రావాల్సిన అవసరం ఉంది. ఇది చెప్తున్నారు వాళ్ళు గట్టిగా. మేము మీకు ఇచ్చే పరిస్థితే లేదు అనే ధోరణిలో మనకు సిగ్నల్స్ ఇస్తున్నా మనం అర్థం చేసుకోకపోతే, ఇందాక రామలింగం గారు పాడబడినట్టుగా మరి నిద్ర లేవాలా బీసీలు? నిద్ర లేచి రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటానికి డెమోక్రటిక్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా జెన్జీ యువత ఈ విషయాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. యువకులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అసలు ఈ 42% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వకుండా ఉండటం అనేది ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏంటి? మరి పాలనలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఆ రాష్ట్ర అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో 19 బీసీలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి 19 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు నాకు 42% రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి చెప్పండి? రావు. అందువల్ల ఈ 19 బీసీలల్లా 60 బీసీ ఎమ్మెల్యేలు గాందే, 19 బీసీ ఎమ్మెల్యేలల్లా 60 బీసీ ఎమ్మెల్యేలు గాందే 42% రిజర్వేషన్లు రావు అనేది బీసీలు అర్థం చేసుకోవాలి. అందుకే స్థానిక సంస్థల్లో జెన్జీ యూత్కి అటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇటు సెంట్రల్ యూనివర్సిటీ కానీ అన్ని కాలేజెస్ నుంచి ఒక జెన్జీ యూత్ ఫ్రంట్గా ఫామ్ అయ్యి ప్రతి గ్రామాల్లో ప్రతి చోట ఈ నామినేషన్లు వేయాలి. ఏ పార్టీలు అయితే సపోర్ట్ చేస్తాయో ఈ రోజున జెన్జీ యూత్కి అటు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ కావచ్చు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీల సపోర్ట్ తీసుకుని జెన్జీ యూత్ విరివిగా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. అసలు ఎలక్షన్ల ప్రక్రియకి యూత్ ముందుకు రావాలి. ఈ రోజున పొలిటికల్ పార్టీ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలి. ఆన్లైన్లో అటెండ్ కండి, ప్రత్యక్షంగా అటెండ్ కండి, మీకు మీరుగా రండి, ప్రతి ప్రోగ్రామ్ని విజయవంతం చేయండి. నేను చెప్తున్నా జెన్జీ యూత్ కూడా, జెన్జీ యూత్ ఒక క్లియర్గా ఒక ఐడెంటిటీని తెచ్చుకోండి. ఐడెంటిటీ తెచ్చుకోండి. ఇప్పుడు పెరియార్ మార్గాన్ని అవలంబించండి. తమిళనాడులో దాదాపుగా 80 సంవత్సరాల క్రితం పెరియార్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. ఎట్లా ఆడిచ్చాడు? ఆయన ద్రావిడ కళగాన్ని ఏర్పాటు చేశాడు. ద్రావిడ కళగాన్ని ఏర్పాటు చేసి నల్ల బ్యాడ్జీల ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ప్రభుత్వానికి నిరసనగా. అప్పుడు ప్రభుత్వం బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేయటం మొదలుపెట్టారు. అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ అరెస్టులు తట్టుకోవటానికి నల్ల బ్యాడ్జీలు కాదు నల్ల చొక్కాలు వేయండి అని చెప్పి అందరి కార్యకర్తలకి బ్లాక్ షర్ట్స్ మూమెంట్ని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. నేను అందుకనే అంటున్న జెన్జీ యూత్ ఒకసారి పెరియార్ గురించి చదవండి, ఒకసారి అంబేద్కర్ గురించి చదవండి, ఒకసారి జ్యోతిబా పూలే గురించి చదవండి, ఒకసారి కాన్షీరామ్ గురించి చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది అసలు ఎలా వీళ్ళు రూపాయి లేకుండా ఒక కాన్షీరామ్ ఆయన ఎట్లా రాజ్యాధికారాన్ని సాధించాడు. పెరియార్ ఈ రోజున పెరియార్ సిద్ధాంతం ద్వారా ఏడీఎంకే డిఎంకే పాలనలో మరి తమిళనాడు ఎట్లా ముందుకెళ్తా ఉంది. వాళ్ళలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ తక్కువ, ఆర్థిక అంతరాలు తక్కువ. మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత ఆర్థిక అంతరాలు తమిళనాడులో లేవు. అక్కడ ఇంకా డెవలప్మెంట్ బాగుంది. అన్ని కులాల పాలనలు తమిళనాడులో నడుస్తుంది. కాబట్టి పెరియార్ వాదాన్ని అర్థం చేసుకుని జెన్జీ యూత్ నల్ల చుక్కాల ఉద్యమాన్ని చేపట్టండి. ఈ 42% రిజర్వేషన్లు ఇవ్వని ఈ పార్టీలను నిలదీయండి. ఏ పార్టీలు అయితే 42% రిజర్వేషన్లకు అనుకూలంగా ఉండి వస్తుందో
దానికోసం సాధించే పార్టీలు ఈరోజు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ కావచ్చు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, మా పార్టీ కావచ్చు, ఏ పార్టీనైనా సరే మీరు ఆ పార్టీ సభ్యులుగా చేరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకండి. బీసీ పార్టీలని, ఎస్సీ ఎస్టీ ముస్లింల పార్టీలను మనం ఆదరిద్దాం. మన సంఖ్య మంది 95 మంది ఉన్నాం, 100కి 95 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలే ఉన్నాయి తెలంగాణలో. అలాగే ఆంధ్రప్రదేశ్లో 100కి 92 మంది ఉన్నాయి ఈ వర్గాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు. ఇక్కడ 95 మంది, అక్కడ 92 మంది. ఇక్కడ ఉన్నటువంటి జెన్జీ యూత్ కనుక కలిస్తే రేపొద్దున బ్యాలెట్ ప్రక్రియ ద్వారా, ఈవీఎంల ప్రక్రియ ద్వారా, ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ నుంచే మనం సాధించడానికి ప్రయత్నిద్దాం. ఒక్కొక్క ఎలక్షన్లో గెలుచుకుంటూ పోయి రేపొద్దున 60 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో బీసీలు ఉండాలా. అలానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి, అందులో 90 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాలా. ఆ రకంగా ఈ జెన్జీ యూత్ ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి కోరుతున్నా. అదే మనకి నిష్కృతి, లేకపోతే ఇది భ్రాంతే. మీరు అన్నట్టుగా ఈ బీసీలకి 42% రిజర్వేషన్లు తమిళనాడులో ఇచ్చారని చెప్పి అంటే అంత ఈజీ ఏం కాదు. తమిళనాడులో ఆ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏం జరిగింది, ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత పోయి ఢిల్లీలో కూర్చుంది, 4 రోజుల పాటు కూర్చుని పివి నరసింహారావు ప్రధానమంత్రిని నిలదీసి, శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతి, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, వారి హయాంలో జయలలిత ముఖ్యమంత్రిగా వెళ్ళి 4 రోజులు కూర్చుని మన 9th షెడ్యూల్లో మరి 50% మించి ఉండొచ్చు అని చెప్పి 69% రిజర్వేషన్లకి ఆమోదం తెలుపుకుని తిరిగి చెన్నై వచ్చింది. అలాంటి నాయకులు ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేరు. కాబట్టి మనమే ఆ పని చేయాలా. ఈ కట్టుబాటు ఎవరైతే ఈ 42% రిజర్వేషన్లకి కృషి చేసే నాయకుల్ని మనం సపోర్ట్ చేద్దాం. బాహాటంగా బీసీలు ముందుకొచ్చి ఈ రోజున ఈ సమస్య మీద పోరాడాల్సిన అవసరం ఉంది, లేకపోతే అంతా భ్రాంతే. థ్యాంక్ యూ సార్. పూర్వచంద్రరావు గారు చాలా వివరంగా చెప్పారు. ఎవరైతే గ్రామాలలో బీసీలు ఉన్నారో, గ్రామాలలో చదువుకునే యువత ఉన్నారో ఖచ్చితంగా ఒక్కటిగా ఐక్యం కావాలని సార్ మాటలో తెలాతేటమైంది. ఎందుకంటే గ్రామాలలో ఎక్కువ బీసీలే ఉంటారు. ఆ బీసీల ఓట్లతోటే ఇలా ఈ పార్టీలు మొత్తం కూడా రాజ్యాన్ని వెళ్తున్నాయి. మన ఓటు మనమే వేసుకుందాం, మన రాజ్యాన్ని మనమే స్థాపించుకుందాం. మన పార్టీ ఏదో ఫస్ట్ మనం గ్రహించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డిలకు పరిమితం అయిపోయింది, టీడీపీ పార్టీ ఖమ్మంలకు పరిమితం అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ వెలమలకు పరిమితం అయిపోయింది, బీజేపీ పార్టీ బ్రాహ్మణ రెడ్డిలకు పరిమితం అయిపోయింది. మరి అత్యధికంగా ఉన్న బీసీలకు మాత్రం వీళ్ళు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకోవడం లేదు. చిన్న ఉదాహరణ, ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఏదైతే రిజర్వేషన్ ఒక జీవో తీసుకొచ్చి గవర్నర్కి పంపి మేము 42% ఇస్తున్నామని చెప్పిండు. మరి ఇదే రెడ్డి జాగృతికి సంబంధించిన మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేసిండు. దయచేసి బీసీలారా, 8వ తారీఖు నాడు మనకు హైకోర్టు తీర్పున్నది. ఈలోపు బీసీలు ఎక్కడ కూడా పైసలు ఖర్చు పెట్టొద్దు. ఆ రిజర్వేషన్ అంతా కూడా భ్రాంతే. మనలో ఒక మైకంలో ముంచేసి ఈ ప్రభుత్వాలు మనల్ని దగా చేస్తున్నాయి అనేది సార్ యొక్క సారాంశం. మరొక ముఖ్య అతిథి సూర్యారావు గారు, తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు. సార్ మీరెట్లా విశ్లేషిస్తారు? నిజంగా 42% రిజర్వేషన్లు అంత భ్రాంతియేనా? 100% సార్ చెప్పినట్టు అది ఉత్తదే, భ్రాంతే, హుల్లుక్కే. ఎందుకంటే ఇందాక మీరు కూడా చెప్తున్నారు, బీసీలకు వెనుకబడిన తరగతులకు ఇప్పటి వరకు ఒక పొలిటికల్ పార్టీ అంటూ లేదు. ఇటీవల తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఓన్లీ బీసీల కొరకే ఈ పార్టీ వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న పార్టీలు, రెడ్లకు కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఏమో బ్రాహ్మణ రెడ్డి, వెలమొల్లకేమో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కామ్రేడ్లకు కమ్యూనిస్టులకు ఏమో రెడ్డి కమ్ముళ్ళు కలిపి కమ్యూనిస్ట్ పార్టీని పెట్టుకున్నారు తప్ప రియల్గా అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ సమాజంలో బీసీలకు కానీ బహుజనులకు కానీ కాన్షీరామ్ ఆధ్వర్యంలో ఒక ప్రయత్నం జరిగింది. అది కొంతమేరకు సక్సెస్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగు 2 రాష్ట్రాలలో స్పేస్ చాలా ఉంది. బీసీలకు ముఖ్యంగా మొన్న ఇటీవల తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మేము అందరం కూడా ఉన్నాం. నిజంగా కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక రెడ్డి ఫ్యామిలీ ఎంటర్ అయితే ఆ ఒక జనరేషన్ పోయింది, 2 జనరేషన్లు పోయింది, 3rd జనరేషన్ వచ్చింది. ఒక వెలమాయన ఎంటర్ అయితే ఒక జనరేషన్ పోయింది, ఇంకో జనరేషన్ పోయింది, ఇప్పుడు 3rd జనరేషన్ ఎంటర్ అయింది. అట్లా ఒక బ్రాహ్మణ అయినా, ఒక కమ్మాయన, ఈ రకమైనటువంటి వ్యవస్థలో తెలుగు 2 రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి మనకు ముఖ్యంగా ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే
అలాగే పెరియారు, కాన్సీరామ్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో ఈనాడు మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా సార్ అన్నట్టు తెలంగాణలో బీసీ భావజాల వ్యాప్తి బాగా జరిగింది కాబట్టి ఇక్కడ రేపు ఏ ఎలక్షన్ జరిగినా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ ఎలక్షన్లలో ధీటుగా జవాబిస్తుంది, అధికారాన్ని కైవసం చేసుకోవడానికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ అన్ని విధాలుగా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతున్నాం. ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందరో కృషి వల్ల ఈనాడు చాలా వరకు అన్ని వర్గాల్ని అన్ని సెక్షన్స్ని కూడా మనం అవేర్నెస్ కార్యక్రమాల ద్వారా తీసుకొస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో వారు ఎప్పుడు కూడా ఇప్పుడున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఎన్నడూ కూడా కనిపించలే. వారు చేస్తున్నది ఒకటి, వారు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ముఖ్యంగా మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే ఏ పార్టీ కూడా బీసీలను హక్కును చేర్చుకున్న దాఖలాలు అయితే కనపడలేదు. అట్లా అనిపిస్తుంది కానీ వాళ్ళు చేసేది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేరే పార్టీ పెట్టుకున్న అతనుకున్న కులాభిమానం కంటే కులగజ్జనే చెప్పాలి. అతని కంటే కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా వరకు ఈ రిక్రూట్మెంట్లు కానీ పదవుల్లో ఇచ్చడం కానీ పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవులు కానీ ఏది ఇచ్చినా కూడా ఏ రిక్రూట్మెంట్ జరిగినా ఏ పదవుల పంపకం జరిగినా కూడా రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఆయన భారత రాజ్యాంగం పట్టుకుని సామాజిక న్యాయం అంటాడు, ఇక్కడేమో ఈయన పెన్ను పట్టుకొని రెడ్డి కులం అంటాడు. అంటే ఇది ఏం అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఈ ఇటీవల కాలం చూస్తే నీకు రెడ్డి లేని వ్యవస్థ లేదు, రెడ్డి లేని రిక్రూట్మెంట్ లేదు, రెడ్డి లేని నియామకం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బహుజనులు కానీ బీసీలు కానీ ముఖ్యంగా సార్ అన్నట్టు ఏ పార్టీ వచ్చినా బీసీల కొరకు ఎవరు పార్టీలు పెట్టినా ఎవరు పనిచేసినా వారికి మనం ఐక్యతగా చాటుతూ వారికి మనం సపోర్ట్ చేస్తూ రాజ్యాధికార దిశగా పయనించే పార్టీలన్నిటి కూడా మనం ఉండాలి. ముఖ్యంగా ఈనాడు తెలంగాణలో ఒక మంచి అవకాశం ఉన్నది. అది చాలా వరకు కూడా ఇటీవల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా పవర్లోకి వచ్చిన తర్వాత అది తుంగలో దొక్కినారు. అనేక రకాలైనటువంటి వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళకు ఒకటే వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది, రెడ్డి జాగృతి అనే వ్యవస్థ మీద. వారు ఏది ఇచ్చినా ఎడమ చేత్తోనిచ్చి కుడి చేత్తోని గొడవ పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి దీని అన్నిటికీ పరిష్కార మార్గం మన పవర్ని మనం గుంజుకోవడమే. అడిగితే ఇయ్యరు, ఇక్కడ అడిగితే ఎట్టి పరిస్థితులు ఏ పార్టీ కూడా ఇయ్యరు. ఎవరి మీద డిపెండ్ అయ్యి ఎవరి కొరకు మనం పనిచేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు జరిగినటువంటి భావజాల వ్యాప్తి కానీ ఇప్పటివరకు జరిగినటువంటి ఉద్యమాలు కానీ అవన్నీ కూడా చేయూతనిస్తాయి. దానికి ఇందాక సార్ చెప్పినట్టు నేపాల్ ఏదైతే జంజీ ఉద్యమం ఉందో ఆ జంజీ ఉద్యమానికి ఇక్కడ మనకు తెలుగు 2 రాష్ట్రాలు కూడా 1000% అప్లికబుల్ ఉన్నాయి. 1000% వాటన్నిటి కూడా సమానమైన రీతిలో మనం తీసుకుపోవచ్చు. యూత్ కానీ విద్యార్థి కానీ కుల సంఘ నాయకులు కానీ ప్రజాసంఘ నాయకులు కానీ మేధావులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ నేను అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఎవరు ఎక్కడ పోటీ చేసినా ఎవరు ఎక్కడ ఇది చేసినా కూడా వాళ్ళందరికీ మనం మద్దతు ఇవ్వాల్సిందే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తెలంగాణలో రాజ్యాధికార పార్టీ అనేది ఒకటి వచ్చింది కాబట్టి దయచేసి దాని ద్వారా బీసీలకు రాజ్యాధికారం పొందే విధంగా, దాని ద్వారా బీసీలందరికీ కూడా సమన్యాయం జరిగే విధంగా మనం అందులో ఉండి అందరం కూడా సమన్యాయం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున ఏదైతే ఏ ఎలక్షన్ వచ్చినా కూడా తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగే రాజ్యాధికార పార్టీలో బీసీలందరూ కూడా చేరాలి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా సపోర్ట్ చేయాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. సూర్యారావు గారు ఒక చిన్న విషయం మాత్రం ఇక్కడ కుండబద్దలు కూడా చెప్పిండు. రెడ్డిలు మన తాత ఓటేస్తే వాళ్ళ తాత మంత్రి అయిపోయిండు, మన తండ్రి ఓటేస్తే ఆయన తండ్రి ఎంపీ అయ్యిండు, మనం ఓటేస్తే వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అయ్యిండు. అంటే ఒక తరం పోయింది, 2వ తరం పోయింది, 3వ తరం కూడా వాళ్ళే అధికారం చేపడుతున్నారు. ముఖ్యంగా మన సూర్యారావు గారు చెప్పిన విషయంలో మా నల్గొండ జిల్లా ఒకటి తీసుకుంటే అక్కడ రెడ్ల ప్రాబల్యం ఏ విధంగా ఉందో మనకు తెలుసు. కొడుకు మంత్రి, తండ్రి మంత్రి, కొడుకు ఎంపీ, కొడుకు ఎమ్మెల్యే, భార్య ఎమ్మెల్యే, భర్త, అంటే ఒక వారసత్వాన్ని వాళ్ళు రాజకీయంగా పొందుతున్నారు. ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిపి ఖచ్చితంగా ఐక్యం కావాల్సిన రోజు 2 రాష్ట్రాల్లో ఉందని సూర్యారావు గారు చాలా వివరంగా చెప్పారు. మరొక అతిథి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ హెచ్ఎండిఏ కమిషనర్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ చిరంజీవులు సార్ గారు మనతో ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఎట్లా విశ్లేషిస్తారు మీరు? 42% బీసీ రిజర్వేషన్లు అంతా భ్రాంతియేనా? మరి ఇచ్చినట్టే ఇచ్చి మరి ఈరోజు హైకోర్టు దాకా పోయింది, రేపు హైకోర్టులో ఇది నిలబడుతుందా? మరి బీసీలు పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో? సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా డిస్కషన్లో ఉన్న పూర్ణచంద్రరావు సాబు గారికి, ఇంతకుముందు పార్టిసిపేట్ చేసినటువంటి సూర్యారావు గారికి అందరికీ నమస్తే.
ముఖ్యంగా మరి 42% అమలు సాధ్యమా అనేటువంటి విషయానికి వచ్చేస్తే మనసుంటే మార్గం ఉంటుంది, లేకపోతే మార్గం ఉండదు. సో మొట్టమొదటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ అనేది అనేకమైనటువంటి లీగల్ ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి ఇష్యూ. దాంట్లో న్యాయపరమైనటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. సో ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు 50% దాటకూడదు అనేటువంటి చాలా వరకు అడ్డొస్తాయి. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక జీవో 9 అని ఇచ్చి దాని ద్వారా 42% పంచాయతీ ఎన్నికల వరకు వర్తింపజేసేలాగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ జీవో పైన మొన్న లాస్ట్ 4-5 డేస్ బ్యాక్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ కావడంతో డిస్కషన్ జరిగింది. సో దాంట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి 2018 పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 285A అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 50% రిజర్వేషన్ దాటకూడదు. ఎస్సీ ఎస్టీలకేమో వారికి జనాభా దామాష ప్రకారం ఇవ్వాలి, పోగా మిగిలిన 50% బీసీలకు ఇవ్వాలి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ఈ 18% ఎస్సీలకు ఉంది, 10% ఎస్టీలకు ఉంది. 28 పోతే 50%లో మిగిలింది 22. కాబట్టి 22%తో లాస్ట్ ఇయర్ ఎన్నికలు జరిగినాయి. సో ఇప్పుడు ఆ సెక్షన్ 285A అట్లాగే ఉండగా వీళ్ళు జీవో ఇచ్చిండ్రు. సో దాంట్లో హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, మీరు సెక్షన్ 285A ఒక చట్టం ద్వారా తీసుకొచ్చి ఒక జీవో ద్వారా మీరు 42% రిజర్వేషన్ బీసీలకు ఎట్లా తీసుకొస్తారు, ఇది ఎట్లా చెల్లుద్ది అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సో మేమేమంటున్నామంటే ఈ లోపట ఇప్పుడు 8వ తారీఖు హియరింగ్ ఉంది హైకోర్టు, ఈ 8 లోపట ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందితే మళ్ళీ ఇంకొక జీవో ఇచ్చైనా సరే దాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇవ్వలేడనుకో, గవర్నర్ సంతకం పెట్టలేడనుకో, అప్పుడు ఏం జరుగుద్దంటే ఆటోమేటిక్గా ఇది కోర్టు హైకోర్టు దీన్ని కొట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మేమేమంటున్నామంటే మొట్టమొదట గవర్నర్తో సంతకం పెట్టించుకోండి, ఆ తర్వాత మీరు ఈ చేస్తే బాగుండేది. మొట్టమొదటనేమో మార్చ్ 17, 2025లో మీరు ఏదైతే బిల్లులు తీసుకొచ్చి 9వ షెడ్యూల్లో చేర్చాలని గవర్నర్ ఆమోదం పంపినప్పుడు అప్పుడే ఈ చట్టం కూడా సవరించడానికి ఒక బిల్లు పెట్టుంటే అయిపోయేది. ఆ రోజేమో మీరు దాన్ని ఇగ్నోర్ చేసిండ్రు. ఈరోజు జీవో ఇచ్చిండ్రు, జీవో అది ఉండగా జీవో ఇచ్చిండ్రు. అంటే ఏమనుకోవాలి మేము, అంటే నిజంగా మీకు ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఉందా, లేకపోతే మనం ఏదో చేసినట్టు చేద్దాం కోర్టులో ఎట్లా కొట్టేస్తుంది కాబట్టి ఈ బీసీలాగా 42% మద్దతు అనుకుంటున్నా. సో అది జరుగుతుంది. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీకు చిత్తశుద్ధి ఉంది, ఎంతో కొంత పనిచేసిండ్లు, కులగన్న చేసిండ్లు, డెడికేటెడ్ కమిషన్ పెట్టిండ్లు, 42% బిల్లులకు సంబంధించి పోరాడుతున్నారు. చేసేదేదో కొంత సైంటిఫిక్గా చేయండి, లీగల్ చట్టబద్ధమైన పద్ధతిలో మనం ముందుకు పోదాము. సో దట్ కొంత లాభం జరుగుతుంది. ఈరోజు మన దగ్గర ఎంపరికల్ డాటా ఉంది, తర్వాత మనకు సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ డాటా ఉంది, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంత పెడితే కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తే కొంత బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మనం ఏం కోరుతున్నామంటే మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ లేదని మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. మనకు అల్టిమేట్గా రిజర్వేషన్లు మనం రక్షించబడాలంటే 9వ షెడ్యూల్లో చేర్చే తప్ప కోర్టుల నుంచి రక్షణ లేదనేది మొదటి నుంచి మేము చెప్తున్నాం. అదే దాని మీద మేము పోతున్నాం. బీజేపీకి కూడా మేము ఏం చెప్తున్నామంటే, అయ్యా మీరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, ఆధిపత్య కులాల వాళ్ళని ఆదుకున్నారు. మేము 6 నెలల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం, మాకెందుకు మీరు దాన్ని చట్టాన్ని చేసి 9th షెడ్యూల్ అంటే రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో మా రిజర్వేషన్లను ఎందుకు కాపాడరు అని మేము వాళ్ళని అడుగుతున్నాం. సో అది కూడా బీజేపీ వాళ్ళని చేయాల్సిందని చెప్పి కోరుతున్నాం. బీఆర్ఎస్ని కూడా మేము కోరుతున్నాం ఏంటంటే, మీరు ప్రధాన ప్రతిపక్షం, మీరు కూడా ఎందుకు దీన్ని ఒక బీసీ రిజర్వేషన్ సంబంధించి మీరు ఒక ఉద్యమంలాగా తీసుకోరు, ఎందుకు మీ ఆధిపత్య అగ్రనాయకులు ఎందుకు మాట్లాడారు, ఇదేందో బీసీలకు వదిలేసినామని చెప్పేసి వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు తప్ప మీరు ఇప్పటి వరకు కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ మీద కానీ బీసీల సమస్యల పట్ల కానీ బీసీ పాలసీ పట్ల కానీ ఎందుకు మీరు మాట్లాడతలే, మీరు కులగణనలు కూడా ఎందుకు మీరు పార్టిసిపేట్ కాలే, అంటే బీసీలు అంటే మీ ఓట్లు అవసరం లేదా, బీసీలు మీకు లెక్కలోనికి లేరా, సో అని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు ఈ 42% రిజర్వేషను రావాలని మనసులో అనుకుంటలేదు, అనుకుంటే వస్తుంది. ఇవాళ అనుకున్నారు కాబట్టి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు అందరు కలిసి తెచ్చుకున్నారు. ఇవాళ బీసీల గురించి అనుకుంటలేరు కాబట్టి ఏం రావడం లేదు. సో ఇవాళ తేలింది ఏంటంటే, తెలంగాణలో దాదాపు 90% జనాభా ఉన్నటువంటి బహుజనులు 10% జనాభా ఉన్న కులాల చేతి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ దేశంలో అయినా సాధారణంగా మెజారిటీ ప్రజలను మైనారిటీ ప్రజలు అడుక్కోలే, కానీ మెజారిటీ ప్రజలు పోయి మైనారిటీని అడుక్కునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇవాళ తెలంగాణలో నేను మొన్న బుక్ రాసిన ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అని, ఈ పుస్తకంలో
నేను ఏ రంగంలో బీసీలో వాటా అయిందని రాసిన ఎక్కడ కూడా బీసీలు కనిపిస్తలే 25 రంగాలను ఎనాలిసిస్ చేస్తే. అంటే ఆర్థిక సంపద సృష్టించేది మేము మా రక్తాన్ని స్వేదంగా మార్చి చెమటోడ్చి సంపద సృష్టిస్తే ఆ సంపద యజమానులు మీరైతున్నారు. కాబట్టి ఇదెక్కడ న్యాయం మేము ప్రశ్నిస్తున్నాం. అదే రిజర్వేషన్స్ గురించి కూడా మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఇస్తున్నారు. 10% లేని ఓసీలకు 10% రిజర్వేషన్ ఉన్నారు. ఇకపోతే ఎస్సీ ఎస్టీ ఓసీలు పోతే మిగిలింది బీసీలే కదా. మరి వీళ్ళకెందుకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉండదు? ఇవాళ సుప్రీంకోర్టే 10% 50% దాటద్దన్న దాన్ని 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చి 60% చేసి ఆ రూల్ను వాళ్ళే బ్రేక్ చేసిండ్రు. మరి మాకెందుకు ఇప్పుడు బ్రేక్ చేయరు? అది కదా మా ప్రశ్న. సో అందుకనే మేము చెప్తున్నాం ఏంటంటే బీసీలు మీరు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకోండి. 78 సంవత్సరాలుగా ఏ రంగంలో నష్టపోయినలు, మీకు ఎవరు నష్టపరుస్తున్నారు, మీ నష్టానికి కారకులు ఎవరో విషయాలను మీరు అర్థం చేసుకోండి. సో దీన్ని ఎదురించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈరోజు చైతన్యం. సో ఆ చైతన్యం తీసుకురావడం కొరకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మనం భావజాలాన్ని ప్రచారం చేస్తుంది. దానికి అనుబంధంగా ఇప్పటివరకు 3 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. అనేక సభలు సమావేశాల్లో మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా రేపు కావాల్సిన బీసీ ఉద్యమానికి కావాల్సినటువంటి సుక్షితులైనటువంటి కార్యకర్తలు తయారు చేయడానికి శిక్షణ కార్యక్రమాలు కూడా రాబోయే కాలంలో తీసుకుంటున్నాం. తర్వాత అవసరమైతే పార్టీని కూడా మేము ఈ రంగంలో దించడానికి రెడీగా ఉన్నాం. సో మా ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్గా తెలంగాణలో బీసీలు రాజ్యాధికారంలోకి రావాలనేది నా లక్ష్యం, నా స్వప్నం. థ్యాంక్ యూ సార్. చిరంజీవులు గారు ఒక విషయం అయితే తెల్లతేడం చేశారు. 9th షెడ్యూల్లో పెట్టకుండా ఈ రిజర్వేషన్లు అనేది సాధ్యం కాదని సారు చెప్పారు. 285A సెక్షన్ ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలకు 50% దాటొద్దని అందులో ఉన్నది. మరి రేవంత్ రెడ్డి సర్కారు సరైన ప్రాతిపదిక లేకుండా ఆ జియో తీసుకురావడం జరిగింది. మరొకసారి సార్, మరి మీరు సార్ చెప్పిన దానికి కంటిన్యూగా మీరు ఏం చెప్తారు సార్? మా చిరంజీవులు గారు ఒక మంచి మాట అన్నారు. వాళ్ళకి మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈ నాయకులకు మనసు లేదు కాబట్టి ఉత్తుత్తి రిజర్వేషన్లు అంతా ఉత్తుత్తిదే. ఇది వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రాతిపదిక లేకుండా పనిచేస్తున్నారు. ఇవ్వాలనేటువంటి మనసు లేదు. ఇప్పుడు గండరైన నాయకుడు ప్రధానమంత్రి మోడీ దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా పేరు పొందాడు. ఆయన మరి కమ్మారెడ్డి కులాలకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చాడు. మరి బీసీలకి తెలంగాణ నుంచి పోయిన ప్రతిపాదనకి ఎందుకు తేలేదు చెప్పండి? అంటే బీసీల మీద ఆయనకి ఇవ్వాలనే ఉద్దేశమే లేదు. అలానే మరి కేసీఆర్ ఆయన కూడా గండరైన నాయకుడు, తెలంగాణ సాధించాడు. మరి ఆయన హయాంలో ఆయన ఏం చేయాలి బీసీలకి? ఇప్పుడు కూడా తన కింది స్థాయి లీడర్లతో మాట్లాడిస్తున్నాడు, కానీ ఆయన నోటి మాటగా కూడా బీసీల రిజర్వేషన్ సపోర్ట్ చేయట్లే, ఆయన మాట్లాడట్లేదు. రేవంత్ రెడ్డి గండరైన కేసీఆర్ని ఎదిరించి వచ్చిన నాయకుడు, గొప్ప నాయకుడు. మరి ఆ గొప్ప నాయకుడు కూడా మరి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాడు. మరి జయలలిత చేసిన పని, ఒక ముఖ్యమంత్రి చేసిన పని తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు చేయట్లేదు? వీళ్ళందరికీ మించి చాలా దార్శనికుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఈ రోజున మోడీతో పాటే కలిసి పనిచేస్తున్నాడు. అయినప్పటికీ కూడా మరి ఆయన బీసీలకు అక్కడ ఆంధ్ర బీసీలకు ఏ రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నాడు, ప్రకటించట్లేదు, ఏం పని చేయట్లేదు. ఆయన దలుచుకుంటే బీసీలకు రిజర్వేషన్లు ఒక్క రోజులో వస్తాయి. ఎందుకంటే ఆయన ఎంపీల యొక్క మద్దతుతోనే అక్కడ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మరి అట్లానే పవన్ కళ్యాణ్ జనాకర్ష కలిగిన నేత, మరి గొప్ప నాయకుడు. ఈ గొప్ప నాయకుడు కూడా బీసీల గురించి రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడట్లేదు. జగన్మోహన్ రెడ్డి మరి ఆయన 40% నాకు ఓట్లు ఉన్నాయి, నేను చాలా గొప్ప నాయకుడిని, డిజిటల్ బుక్ అంటాడు, రెడ్ బుక్ ఎగ్నెస్ట్గా మాట్లాడుతూ అంటాడు, బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడు. ఈ నాయకులు అందరూ బీసీల గురించి మాట్లాడరు, బీసీల గురించి పనిచేయరు. పక్కన ఎస్సీ ఎస్టీలకి మరి జనాభా దామాషాలో రిజర్వేషన్లు వస్తున్నాయి. జనాభా కన్నా ఎక్కువ రిజర్వేషన్లు ఓసీలకి ఈడబ్ల్యూఎస్ ద్వారా వస్తుంది. ఎమ్మెల్యేలుగా వాళ్ళే ఉంటున్నారు. ఎటు కాకుండా పోయింది బీసీలే. కాబట్టి బీసీలు గమనించాలి, ఈ నాయకులు మన నాయకులు కాదు. బీసీ కాజ్ని ఎవరైతే ఎస్పోజ్ చేస్తారో, ఎవరైతే తీసుకుంటారో, బీసీల సమస్యలను ఎవరైతే పరిష్కరిస్తారో ఆ పార్టీలనే ఈ రోజున బీసీలు సపోర్ట్ చేయాలి. బీసీలు డైరెక్ట్గా రాజకీయాల్లోకి రావాలి. ఆ పార్టీలను సపోర్ట్ చేసిన రోజునే ఈ 42% రిజర్వేషన్లు భ్రాంతి కాదు, నిజం అవుతుంది.
నమస్కారం సార్. మరి ఈ కార్యక్రమానికి చేసినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి అధికారం కార్యక్రమం.